బ్రిటన్లో అయితే భయం పెరిగిపోతుంది లేబర్ పార్టీకి. అందుకనినే ఇండియాలో తరహాలో పోలరైజేషన్ పాలిటిక్స్ వైపుకి అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదనే జాతి వివక్ష కేసులు పెట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, సిరియా నుంచి వచ్చినోడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, వాళ్ళందరూ అక్కడున్న తెల్ల జాతీయులకు సంబంధించినటువంటి అమ్మాయిల్ని ఏదో ఒక విధంగా వాళ్ళ వైపుకి వాడుకోవడం, తిప్పుకోవడం, తప్పు చేయడం చేస్తున్నటువంటి సందర్భంలో, అదేమంటే మత మార్పిడి చేస్తున్నటువంటి సందర్భంలో దాని మీద ఎవరైనా విమర్శించినా, తప్పుబట్టినా, కేసు పెట్టినా వాళ్ళ మీదనే జాతి వివక్ష కేసులు పెడుతున్నటువంటి రోజులలో, అదేమంటే అమ్మాయిలు ఇష్టపడి వెళ్తున్నారు, అది మీ పెంపకంలో లోపం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల్లో ఆగ్రహవేశాలు వస్తుంటే దాన్ని తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం మానేసి ఇంకా అట్లాంటి వాళ్ళ మీద కేసులు మామూలుగా బ్రిటిష్ వాడికి వేసిన శిక్ష కంటే వాళ్ళకి తక్కువ శిక్షలు వేయాలన్నటువంటి కొత్త చట్టాలు తీసుకొస్తున్నటువంటి వేళ ప్రజాగ్రహం పెరిగి పాకాన పడుతోంది. ఆ పాపం లేబర్ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. తాజాగా చూస్తే లేబర్ పొలిటీషియన్సే ఈ నైగెల్ ఫెరేజ్ ఎవరైతే రిఫార్మ్ యూకేకి సంబంధించి క్రమంగా గెలుస్తున్నటువంటి రూట్ని చూసి ఆవేదన, ఆగ్రహం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమన్నా వేరేగా ఏమైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని చూడాలి.